తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేతల మధ్య డైలాగ్ వార్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. తమ విజయాలతో పాటు కాంగ్రెస్ వైఫల్యాలని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ విమర్శలు చేస్తే గత ప్రభుత్వ తప్పిదాలు తమ పథకాలని ప్రస్తావిస్తూ హస్తం పార్టీ కౌంటర్ ఇస్తోంది. ఇక ఆ రెండు పార్టీలపై అటాక్ చేస్తోంది బీజేపీ. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ప్రధాన పార్టీలు తీవ్ర విమర్శలు ప్రతి విమర్శలతో హోరెత్తించాయి. 2028 డిసెంబర్లో కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 10 ఏళ్ల పాలనలో ఆసరా నుంచి అమ్మఒడి వరకు సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట వేశారని గుర్తు చేశారు. అబద్దాలు అభూత కల్పనలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు కేటీఆర్. పుష్కర తెలంగాణ నేడు ముష్కరుల పాలైందన్నారు కేటీఆర్. 2028 డిసెంబర్లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారన్నారు. అయితే ఇందాక దేశపతి గారు మాట్లాడుతుంటే ఆయన అన్నారు పుష్కర తెలంగాణ అని. మరి పుష్కర తెలంగాణ ఇవాళ ముష్కరుల పాలైంది. పుష్కర తెలంగాణ దురదృష్టవశాత్తు ముష్కరుల పాలైంది. ఆ రోజు పుష్కలంగా ఉన్న తెలంగాణ ఈ రోజు నిష్ఫల తెలంగాణగా మారిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి సరిగ్గా 12 ఏళ్ల కిందట ఇదే రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత చేపట్టిన రోజు కూడా ఇదే రోజు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళీ ఒక మాట కూడా నేను చెప్తా ఉన్నా, 2028 డిసెంబర్లో తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనే మాట కూడా ఖరాఖండిగా ఇవాళ తెలంగాణ ప్రజలే చెప్తా ఉన్నారు, నేను చెప్పడం కాదు. గడిచిన 10 ఏళ్లలో దోపిడీ నిరంకుశత్వాన్ని భరించలేకే కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించుకున్నారంటూ కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజాపాలన చేస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. సీఎం రేవంత్ నేతృత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారాయన. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతా ఉంది. 2.5 ఏళ్ల తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం మళ్ళీ ఎన్నికలకు వెళ్తా 100కి తగ్గకుండా సీట్లు తెచ్చుకొని గెలుచుకొని తెలంగాణ నిర్మాణానికి మళ్ళీ పునరంకితం అవుతామనే మాట ఇస్తున్న మనవి చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల జీవితాలు మారలేదని బీజేపీ నేతలు అంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కమిట్మెంట్ తో మీ గురించి ఆలోచించే ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి. అటువంటి పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తప్ప ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కాపాడేటువంటి స్థితిలో లేరన్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరికీ ఇచ్చిన అధికారం ఒక్కసారి ఇవ్వండి బీజేపీకి అవకాశం. ఈ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మేము చూస్తాం. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, టీడీపీ గతంలో అనేక పార్టీకి అధికారం ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు. అప్పులు పెరుగుతున్నాయి తప్ప ప్రజల సంక్షేమం ఏ విధంగా పెరుగుతలేదు, ప్రజల సంక్షేమంగా బతికే పరిస్థితి లేదు, సంక్షేమ ఫలాలు మీకు ఎంతలేవు. అందుకే అందరికి ఇచ్చారు అధికారం, బీజేపీకి ఇవ్వండి ఒక్క అవకాశం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీకు చేసి చూపదని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాజానికి విజ్ఞప్తి చేస్తూ, గత ప్రభుత్వంపై ప్రస్తుత ప్రభుత్వం ఆ రెండు పార్టీలపై బీజేపీ విమర్శలతో తెలంగాణ రాజకీయం హీటెక్కింది.